నేను మీరనుకుంటున్న వాసుదేవుణ్ణి కాదు, నేను యదువంశీయుణ్ణి కాదు, నేను అసలు మానవుణ్ణి కాదు. నేనే పరబ్రహ్మను కురుశ్రేష్ఠ. నేనే సత్యాన్ని, జ్ఞానాన్ని, ధర్మాన్ని. నా అనుమతితోనే మీరు యుద్ధం చేస్తున్నారు, నా అనుమతితోనే మీరు జీవించి ఉన్నారు, నా అనుమతితోనే మీకు మృత్యువు ప్రాప్తిస్తుంది. మీరు నన్ను క్షమించండి వాసుదేవా. మీ వాస్తవ రూపాన్ని నేను గుర్తించలేకపోయాను. మీరు అవశ్యం నన్ను వధించవచ్చు, కానీ మీరు నన్ను వధించడం కోసం తమ ప్రతిజ్ఞను త్యజించేందుకు కూడా సిద్ధమయ్యారు. అవశ్యం నేను ఏదో మహాదోషం చేసి ఉంటాను. నేను చేసిన దోషమేమిటి వాసుదేవా, చెప్పండి. అజ్ఞానమే మీ దోషం మహితాత్మ. మీరు ధర్మం యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలుసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. కరుణ అనే ఛత్రం నీడన ఎప్పటి వరకైతే సమస్త సమాజము చేరుకోదో అప్పటిదాకా సమాజంలో ధర్మం అనేది అసంపూర్ణంగానే ఉంటుంది. కానీ మీరు కేవలం మీ కుటుంబం గురించే ఆలోచించారు. లోక కళ్యాణం గురించి మీరు ఎప్పుడూ ఆలోచించలేదు. కనుక మీ త్యాగం కూడా స్వార్థంగా మారింది. మా పితృదేవుల సుఖం కోసమని నేను రాజ్యాన్ని త్యాగం చేశాను. ఆజీవన బ్రహ్మచర్యానికై ప్రతిజ్ఞ చేశాను. ఇందులో నా స్వార్థమేమీ లేదు వాసుదేవా. బ్రహ్మచర్య ప్రతిజ్ఞ, అలాగే రాజసింహాసన త్యాగం అవశ్యం ఉత్తమ కార్యాలే. కానీ మీరు సమాజం పట్ల మీ కర్తవ్యాన్ని ఎందుకు త్యాగం చేశారు మహితాత్మ? కురువంశంలో కుటుంబ కలహాలు రాకూడదని, హస్తినాపురి రాజసింహాసనం కోసం యుద్ధాలు జరగకూడదని, ఇంకా కురురాజ్య ప్రజలకు హాని కలుగకూడదని కోరుకున్నాను. కనుకనే ఈ ప్రతిజ్ఞ చేశాను వాసుదేవా. మీ నలుదిశలా దృష్టిని సారించండి మహితాత్మ. ఏం జరుగుతోంది ఇక్కడ? మీ ప్రతిజ్ఞ ఈ విద్రోహాన్ని, ఈ యుద్ధాన్ని నివారించలేదు కదా? ఆలోచించండి మహితాత్మ. మీరు మీ ప్రతిజ్ఞను ధర్మమని భావించారు. వాస్తవంగా అది ధర్మమే అయ్యుంటే ఈ మహాయుద్ధం ఎందుకు జరుగుతోంది? వాస్తవానికి ధర్మం అంటే ఒకరి మృత్యువు గురించి ఆలోచన కాదు. అది ఏ సంప్రదాయానికి పేరు కాదు. ధర్మం అంటే జీవితానికి పేరు. ఆ జీవితం నిరంతరం మారుతూనే ఉంటుంది. పరివర్తన అన్నది జీవన లక్షణం. ఆ పరివర్తన కోసం మనిషి కర్మను ఆచరించవలసి ఉంది. కానీ మీరు కర్మను త్యాగం చేశారా మహితాత్మ? కానీ నేను నా జీవితంలో ప్రతి ఒక్క దశలోనూ ఉచిత కర్మలనే ఆచరించాను వాసుదేవా. లేదు మహితాత్మ. ఈ జన్మలో మీరు కర్మబంధంలో చిక్కుకోరాదని ఎన్నడూ మీరు వాస్తవిక కర్మను ఆచరించనే లేదు. కర్మకు అర్థము నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాల పర్యవసానాన్ని స్వీకరించడం. కానీ మీరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నారు మహితాత్మ? పాండు మహారాజు పట్టాభిషేక నిర్ణయం మీరు తీసుకున్న నిర్ణయమా? జన్మతః నేత్రహీనుడైన వ్యక్తి రాజవడానికి యోగ్యుడు కాడు. అందుకే నా అభిప్రాయం ఏమిటంటే మా ద్వితీయ భ్రాత పాండుకు రాజ్యాభిషేకం జరగాలి అని. మహారాజు ధృతరాష్ట్రునికి గాంధారికి వివాహం చేయాలన్న నిర్ణయం అక్షయ తృతీయ నాటి శుభముహూర్తాన ధృతరాష్ట్ర కుమారుని వివాహం గాంధారానికి చెందిన కుమారి గాంధారితో నిశ్చయమైందని.
మీరు ధృతరాష్ట్ర మహారాజును అధర్మం చేయకుండా నిరోధించే ప్రయత్నం ఎందుకు చేయలేదు మహితాత్మ? మీ కుమారుడు దుర్యోధనుడి పైన దాడి చేసిన ఈ మత్స్యకారులకు న్యాయం చెయ్యాలి కదా. మీరందరికీ శిరచ్ఛేదమే. ఇది అన్యాయం. ఆదేశాన్ని పాటించండి. ద్యూత సభకై నిర్ణయం. ఆ సభలో పాంచాలి పరాభవాన్ని నిరోధించరాదన్న నిర్ణయం. పితామహ, తమ కీర్తి సమస్త ఆర్యావర్తానికి తెలుసు. మీరు సాక్షాత్తు గంగామాత పుత్రులు. మీ సమక్షంలో మీరిలా ప్రవర్తిస్తుంటే చూసి మీరు మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ యుద్ధానికై నిర్ణయం. ఆర్యావర్తంలో ధర్మాన్ని పునఃస్థాపించేందుకు యుద్ధం అనివార్యం. ఈ అధర్మాలన్నింటినీ నిరోధించేందుకు మీకు తగిన సామర్థ్యం ఉంది, శక్తి ఉంది. కానీ మీరు ఏ నిర్ణయమూ తీసుకోలేదు మహితాత్మ. మీరు కేవలం మీ ప్రతిజ్ఞకు, మీరిచ్చిన మాటకు బద్ధులైనారు. నేను సేవకునిగా ఇకపై నా జీవితాన్ని అంకితం చేస్తాను. వాస్తవానికి కర్తవ్యం పేరిట నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత నుండి మీరు తప్పించుకున్నారు. అయితే నిర్ణయం తీసుకుంటే బంధనాలు ఏర్పడవా వాసుదేవా? బంధనాల నుండి విముక్తికి నిష్కామ కర్మ సిద్ధాంతాలను తెలుసుకొని ఉంటే మీ జీవితం ధర్మమయం అయి ఉండేది మహితాత్మ. బంధనాల విముక్తికై మీరు కర్మను ఎందుకు త్యాగం చేశారు? కర్మ ఫలితాన్ని త్యాగం చేయాలి కదా. ఇంకొకరి ఆదేశాన్ని కర్తవ్యంగా భావించేందుకు మారుగా మీ కర్మను కర్తవ్యంగా భావించి ఉంటే అప్పటికీ మీరు బంధ విముక్తులై ఉండేవారు. ఎన్నో సంవత్సరాలకు పూర్వం మీరు ప్రతిజ్ఞ చేశారు. అప్పుడే మీకు భవిష్యత్తు ఏమిటన్నది తెలుసా? పరిస్థితులు మారిపోయాయి మహితాత్మ. కాలంలో పరివర్తన వచ్చింది. కానీ మీరు మీ ప్రతిజ్ఞను విడనాడలేదు. అలాగే ఎటువంటి మార్పును మీరు ఆహ్వానించలేదు. దానికి పర్యవసానంగానే నేడు ఈ యుద్ధం జరుగుతోంది. అయితే ప్రతిజ్ఞకు ఏ మూల్యమూ లేదా? అవశ్యం ఉంది. ఆ ప్రతిజ్ఞ వలన సమస్త లోకానికి ప్రయోజనం ఉంటే దానికి విలువ అవశ్యం ఉంటుంది. కానీ ఏ క్షణాన మనిషి చేసిన ప్రతిజ్ఞ, తీసుకున్న నిర్ణయం సమస్త లోకానికి హానికరమవుతాయో ఆ క్షణాన్నే ఆ ప్రతిజ్ఞను త్యజించడం అనివార్యమవుతుంది మహితాత్మ. ఈరోజు పాండవుల పక్షాన ఉండి యుద్ధం చేయాలన్న నిర్ణయం మీరు తీసుకోకపోయినా కనీసం మీ శస్త్రాలను త్యజించి మీ మృత్యువును స్వీకరించండి. మృత్యువును స్వీకరిస్తాను వాసుదేవా. కానీ ఇప్పుడు మీరందించిన ఈ జ్ఞానం నాకు ముందే లభించి ఉంటే ఇన్ని అన్యాయాలు జరిగి ఉండేవి కావు. కానీ జీవితంలో కాకున్నా మృత్యువులో మీరందించిన ఈ జ్ఞానం అవశ్యం ఉపయోగపడుతుంది. మీ చేతుల్లో మృత్యువు వస్తే నా జన్మ ధన్యమవుతుంది వాసుదేవా. నన్ను అంతమొందించండి. నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే కానివ్వండి మహితాత్మ. వద్దు మాధవ,
మీరు యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞను త్యజించవలసిన సమయం వచ్చింది పార్థ. కనుకనే నేను నా ప్రతిజ్ఞను త్యజిస్తున్నాను. వద్దు మాధవ, ఈ లోకమంతా మేము దుర్భాషలాడుతుంది. నేను వాటికి సిద్ధంగా ఉన్నాను. ఈ యుద్ధం పూర్తయిన తరువాత నేను ఎన్ని దుర్భాషలను, ఎన్ని శాపాలను స్వీకరించాల్సి ఉందో అది నీకు తెలియదు పార్థ. వాటి వలన నాకు ఆనందం గాని దుఃఖం గాని లేవు. ఈ క్షణమే మహితాత్ముని మృత్యువు అనివార్యం. వద్దు మాధవ, మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి. నా మనసులోని మోహాన్ని త్యజించి ఎట్టి పరిస్థితిలోనైనా పితామహులను పరాజితం చేస్తాను. మీరు మా కారణంగా మాధవ, మీరు మీ చరిత్రకు ఇంతటి కళంకం తెచ్చుకోకండి. ఒకవేళ నా కారణంగా అలా జరిగితే ఆ క్షణాన్ని నా దేహం నుండి నా ప్రాణాలు వేరవుతాయి. మాధవ, నాకొక అవకాశం ఇవ్వండి. నా విన్నపాన్ని స్వీకరించండి. మీ పితామహులకు ముక్తినివ్వు పార్థ. వారి కష్టాలను అంతం చెయ్యి. ఇక మీ కర్తవ్యం ఏమిటంటే మీరందరూ సంపూర్ణ సంకల్ప బలంతో ఈ యుద్ధం చేయాలి. ఎటువంటి బలిదానం ఇవ్వవలసి వచ్చినా చిరునవ్వుతో ఆ బలిదానం ఇవ్వండి. అనగా నన్ను వధించడం కూడా మీ కర్తవ్యమే. ఒకవేళ మీలో ఎవరైనా సరే మీ కర్తవ్యాన్ని గనక విస్మరిస్తే మీ పితామహునికి నిరాశ కలుగుతుంది. మీరందరూ మీ పితామహుని ఈ చివరి ఆదేశాన్ని కూడా పాటించక తప్పదు పుత్రులారా. మీరు నన్ను వధించే సమయంలో మీ హృదయాలు కంపించినా కంపించవచ్చు, కానీ మీ చేతులు మాత్రం కంపించరాదు పుత్రులారా. నాకు ముక్తిని ప్రసాదించు అర్జున. ముక్తి. పుత్ర అర్జున, దుఃఖించకు. నీవు కేవలం నా ఆదేశాన్ని నిర్వర్తించావు. సూర్యోదయం తరువాత వెలుగుతున్న దీపం నుండి ప్రకాశం ఉద్భవించడం సాధ్యం కాదు. ఆ దీపం నుండి కేవలం మసి ఒక్కటే ఉద్భవిస్తుంది. అటువంటి దీపం
వెలగడం వ్యర్థం పుత్రా. కాదు పితామహ. ఆ దీపాన్ని ఆర్పివేయడమే ఉచితం పుత్రా. కాదు పితామహ. పుత్ర అర్జున, ఆ దీపం స్వయంగా తనంతట తానుగా ఆరిపోలేదు. అత్యంత కఠినమనిపించే ఈ పనిని వేరొకరెవరైనా చేయవలసిందే. నా జీవితమంతా వ్యర్థమైపోయింది పుత్రా. వ్యర్థమైపోయింది. కాదు పితామహ, మీ జీవితం వ్యర్థం కాలేదు. నాకు మీ మార్గదర్శనం ఎంతో అవసరం ఉంది పితామహ. మా అందరికీ మీ మార్గదర్శకం అవసరం పితామహ. ధర్మమే అందరికీ మార్గం. అలాగే మనస్సే అందరికీ మార్గం చూపిస్తుంది. సలహాలు ఎవరు ఎవరికైనా ఇవ్వగలరు పుత్ర, కానీ మార్గదర్శనం మాత్రం వేరొకరు ఎవరూ చేయలేరు. మీరందరూ సత్య మార్గాన్ని తెలుసుకునేందుకు సమర్థులు. ఇప్పుడు మోహానికి వశం కాకండి. వశం కాకండి. పరమాత్ముడు శ్రీకృష్ణుడు ఒక్క క్షణంలో నా కళ్ళు తెరిపించాడు. వారిని శరణు వేడుకో పుత్ర అర్జున. నీవు నీ బంధనాల నుండి విముక్తుడవు కాగలవు. ఇది మోహం కాదు పితామహ, ఇది ప్రేమ. మోహం ఇతరులను బంధించాలని ప్రయత్నిస్తుంది, కానీ ప్రేమ మనల్ని ఇతరులతో బంధం వేస్తుంది. తాపసులకు కూడా ప్రేమించే అధికారం ఉంది మహితాత్మ భీష్మ. జీవన పర్యంతం మీరు బంధనాల బాధనే అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు జీవించి ఉండి ముక్తిని ఆనందించే అవకాశం మీకుంది మహితాత్మ. లేదు వాసుదేవా, నేనే కదా అన్యాయాన్ని జరగనివ్వలేదు, న్యాయాన్ని జరగనివ్వలేదు. నేనే కదా ధర్మానికి అడ్డుగా నిలిచాను, అధర్మాన్ని అడ్డుకున్నాను. వాస్తవానికి నేనే ఎంతో మొండిగా కాలం వేసిన ప్రణాళికలను నిరోధించాను. ఇక ఇప్పుడు కాలాన్ని తన పనిని తనను చేసుకోనిస్తాను వాసుదేవా. స్వర్గం నరకం మనిషి చేసే కర్మల వలన లభించేవి, సూర్యుని గతి వలన కాదు. సంప్రదాయాలను విడనాడి ధర్మం యొక్క వాస్తవిక స్వరూపాన్ని ఏ క్షణాన అయితే మహితాత్ములు భీష్ములు తెలుసుకున్నారో అప్పుడే స్వర్గంలో స్థానం సంపాదించుకున్నారు. కనుక అనవసరంగా దుఃఖించబోకు బావా భీమా. మీకు స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది పితామహ. మీరు ఈ బాధ నుండి విముక్తులు కండి. లేదు పుత్ర, లేదు. బాధ అనేది
మన ఆత్మకు గంగా స్నానంతో సమానమైంది పుత్ర. బాధ ఆత్మను శుద్ధి చేస్తుంది పుత్ర. మీరెవరు నా బాధ గురించి చింతించకండి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకపై ఈ అంబుల శయ్యపై శయనించి నేను అనుక్షణం నా మృత్యువుకై నిరీక్షిస్తుంటాను. జీవితంలో నేను చేసిన పనులన్నీ శరాలుగా మారి నా శరీరాన్ని బాధిస్తూ ఉంటాయి వాసుదేవా. ఈ విధంగానే లోకంలోని ప్రతి వృద్ధుడిని తాను చేసిన పనులు బాధిస్తూనే ఉంటాయి. ఎప్పుడు యుధిష్ఠిరునికి జ్ఞానం, భీమునికి న్యాయం, అర్జునునికి ప్రతిష్ఠ, నకులునికి సహదేవునికి సుఖము సంతోషము ప్రాప్తిస్తాయో అప్పుడే నేను ఈ భౌతిక దేహాన్ని త్యజిస్తాను. ఎప్పుడు హస్తినాపురి సింహాసనంపై న్యాయం సామర్థ్యం రెండూ ఏకకాలంలో విరాజిల్లుతాయో అప్పుడే కురురాజ్య ప్రజలకు భూమిపై స్వర్గంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఆ సమయంలోనే నేను స్వర్గవాసాన్ని స్వీకరించగలను. మహితాత్మ, ప్రాణభూమిలో ప్రవేశించే ముందు మీకు నేను ప్రణామం చేయాలనొచ్చాను. మీకు ఇచ్చేందుకు నా వద్ద ఎటువంటి ఆశీస్సులు లేవు అంగరాజా. నాకు తెలుసు మహితాత్మ, మీకు నా అస్తిత్వం అంటే ద్వేషమని. మీరు సదా నన్ను అవమానిస్తూ వచ్చారు. సదా నన్ను హస్తినాపురికి దూరంగా ఉంచే ప్రయత్నం చేశారు మీరు. కానీ మహితాత్మ, మీ పట్ల ఎప్పుడూ నాకు గౌరవం లోపించలేదు. మూర్ఖుడివి నీవు కుంతిపుత్ర. నాకు తెలుసు నీవు కుంతిపుత్రుడవని. ఆ సూర్య భగవానుని వరపుత్రుడవని. పంచ పాండవులకు అగ్రజుడవు నీవని. ఇది ఈరోజు కాదు, ఎంతో కాలంగా నాకు తెలుసు పుత్ర. నీవు దివ్యుడవు. నీపై ద్వేషం కాదు, కరుణ కారణంగా నేను నిన్ను హస్తినాపురికి దూరంగా ఉంచే ప్రయత్నం చేశాను. ఎందుకంటే నాకు తెలుసు, పాదరసం స్పర్శతో స్వర్ణం తెల్లగా మారుతుంది.
కానీ తామ్రంలో ఎటువంటి మార్పు రాదో అదేవిధంగా దివ్యత్వం ఎంత అధికమైతే పతనం కూడా అంత అధికమవుతుంది. నా జన్మరహస్యం తమకు తెలుసు మహితాత్మ, కానీ నా జీవిత రహస్యం తెలుసునా మీకు? సమస్త సమాజం ఒక వ్యక్తిని తృణీకరిస్తుంటే వానికి జీవితం అంతా మృత్యువుతో సమానమనిపిస్తుంది. నదిలో మునిగిపోతున్న మనిషి మొసలి వీపుపై కూర్చొనైనా తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. యావత్ సమాజం తృణీకరిస్తుంటే ఆ వ్యక్తి ధర్మాధర్మాల తారతమ్యం తెలుసుకోలేడు మహితాత్మ. నాకు తెలుసు పుత్రా. బీజం ఎక్కడ పడుతుందో అక్కడే మొలక వేస్తుంది. అది తన స్థానాన్ని మార్చుకోలేదు. ఇది నీ దౌర్భాగ్యం పుత్రా. నీకు ఆ అధర్మపరుల మధ్య సర్వప్రథమంగా స్థానం లభించింది. ఇక నీ దౌర్భాగ్యమే యావత్ సమాజానికి దౌర్భాగ్యంగా మారింది. ఒకవేళ ఆ రోజు గనక క్రీడోత్సవంలో నిన్ను నేను సూతుడవని కాక క్షత్రియుడవని ఒప్పుకొని ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. నీ పుత్రుడు ధనుర్విద్య నేర్చుకోవాలని అనుకుంటే మగధకు వెళ్లి నేర్చుకోమని చెప్పు. తన తల్లిదండ్రులను జన్మభూమిని వదిలి వెళ్ళమని చెప్పు. అలనాడు వేదకాలంలో వర్ణ వ్యవస్థ వ్యక్తి కర్మలపై వాని సామర్థ్యంపై ఆధారపడి ఉండేది. అది ఎప్పుడు జన్మను బట్టి నిర్ధారణ అయ్యిందో ఎవరికీ తెలియదు. ఇది నా వంటి అధికారంలో ఉన్న వ్యక్తుల అపరాధమే. నేను నిన్ను తప్పు పట్టడం లేదు పుత్రా. కానీ ఇప్పుడు మొత్తం తెలుసుకున్న తరువాత నీవు ఈ యుద్ధాన్ని త్యజించవచ్చు పుత్రా. ఇప్పుడు ఆ అవకాశం లేదు మహితాత్మ. నా మిత్రుడు నా జీవితానికి ఒక అర్థం కల్పించాడు మహితాత్మ. యుద్ధాన్ని త్యజించి ఇప్పుడు నేను వాని మృత్యువుకు కారణభూతం కాలేను. ఏది ఉచితమనిపిస్తే నీవు అదే చెయ్యి. విధి తన మార్గాన్ని తానే నిర్ణయించుకుంటుంది పుత్రా. మన సంకల్పాలు ఇష్టం అయిష్టం వలన ఏం జరుగుతుంది? నేను నీకు జయం కలగాలన్న ఆశీర్వాదం ఇవ్వలేను పుత్రా. కానీ నీవు ఇంకేదైనా ఆశీర్వాదం కావాలనుకుంటే అవశ్యం అడగవచ్చు. మీరు నాకు ఒక్క ఆశీర్వాదం ఇవ్వండి మహితాత్మ. నేను జీవన పర్యంతం కేవలం ప్రతిష్టను పొందాలని ప్రయత్నించాను. నేను మరణించిన తరువాత ప్రపంచంలో నా పేరు ప్రతిష్ట నిలిచి ఉంటాయని ఇప్పుడు నన్ను ఆశీర్వదించండి మీరు. ఆశీర్వాదాలతో సంపదలు ప్రాప్తించవచ్చు పుత్రా. అప్పుడప్పుడు సామర్థ్యము ప్రాప్తిస్తుంది. కాని ఆశీర్వాదంతో సప్రతిష్ఠ ప్రాప్తించడం సాధ్యం కాదు పుత్రా.
నీవు ప్రతిష్టను పొందాలనుకుంటే విజయం కోసం యుద్ధం చేయి, వధించేందుకు కాదు. మనుష్యులను వధించడం వంచనతో కపటంతో కూడా సాధించవచ్చు, కానీ విజయాన్ని పొందేందుకు సామర్థ్యమే ఉపయోగపడుతుంది. అలా చేస్తేనే ప్రతిష్ఠ లభిస్తుంది పుత్రా. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీవు నిజంగా నీ సామర్థ్యం మీద విశ్వాసముంచి వంచనను కపటాన్ని ప్రయోగించకుండా ఉంటే అవశ్యం నీకు ప్రతిష్ఠ ప్రాప్తించగలదు పుత్రా.